జయ దుర్గా భవానీ మాత. సింహరాశి వారికి హెచ్చరిక. ఆగస్టు నెలలో 3 పెను ప్రమాదాలను చూస్తారు. వీరితో జాగ్రత్త. ఆగస్టు నెలలో సింహరాశి వారికి ఊహించని పరిణామాలు ఎదుర్కోబోతున్నాయి. సాధారణంగా కనిపించే కొన్ని సంఘటనలు నిజానికి పెద్ద సంకేతాలు కావచ్చు. ఈ నెలలో 3 పెను ప్రమాదాలు మీ జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మీకు దగ్గరగా ఉండే కొంతమంది వ్యక్తులు మీకు అనుకోకుండా ఇబ్బందులు తీసుకురావచ్చు. ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలో, ఎవరి నుంచి దూరంగా ఉండాలో అర్థం కాకపోతే పెద్ద నష్టం జరిగే ప్రమాదం ఉంది. కొన్ని చిన్న సూచనలు ముందుగానే మీకు కనిపిస్తాయి, కానీ వాటిని నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి చేతికి అందకుండా పోవచ్చు. అందుకే ఈ వీడియోను పూర్తిగా ఒంటరిగా చివరి వరకు తప్పకుండా చూడండి. మీ భవిష్యత్తును మార్చే కీలక సమాచారం ఇందులో ఉంది. ఈ విషయం మీకు ఉపయోగపడితే వెంటనే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మీ యొక్క స్పందన మాకు చాలా విలువైనది. సింహరాశి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది వారిలో ఉండే రాజసం, నాయకత్వ లక్షణాలు మరియు ఎవరికీ తలవంచని ఒక గంభీరమైన వ్యక్తిత్వం. అడవికి రాజైన సింహం ఎలాగైతే తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని ఏలుకుంటుందో, సింహరాశి జాతకులు కూడా తమ చుట్టూ ఉన్న సమాజంలో, వృత్తిలో మరియు కుటుంబంలో ఒక ప్రతిహతమైన ఆధిపత్యాన్ని చెలాయించాలని కోరుకుంటారు. వారు పుట్టుకతోనే నాయకులు. ఏ పని చేసినా అందులో ఒక నిబద్ధత, ఒక నిజాయితీ, ఒక ప్రత్యేకమైన శైలి కొత్తొచ్చినట్లు కనిపిస్తాయి. కష్టాలను చూసి భయపడడం సింహరాశి వారికి రక్తంలోనే లేదు. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సరే గుండె నిబ్బరంతో వాటిని ఎదుర్కొని విజయం సాధించే సత్తా ఈ రాశివారికి మాత్రమే సొంతం. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాలచక్రం ఎప్పుడూ ఒకేలా తిరగదు. గ్రహాల గమనం, గోచార పరిస్థితులు మారుతున్న కొద్దీ మానవ జీవితంలో కూడా ఎత్తుపల్లాలు సహజంగానే వస్తుంటాయి. మీరు ఎంతటి ధైర్యశాలులైనా గ్రహాల ప్రభావం ముందు కొన్నిసార్లు తలవంచక తప్పదు. మీ జాతకంలో గ్రహస్థితులు ఎప్పుడు మీకు పూల పాన్పులు పరచవు, అప్పుడప్పుడు ముళ్లబాటును కూడా సృష్టిస్తాయి. అలాంటి ఒక కఠినమైన ముళ్లబాటు లాంటి సమయమే ఈ ఆగస్టు నెల. ఈ ఆగస్టు నెల సింహరాశి వారి జీవితంలో ఒక పెను తుఫాను సృష్టించబోతుంది. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెబుతున్న మాట కాదు. రాబోయే ముప్పును ముందుగానే పసిగట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ప్రకృతి మీకు ఇస్తున్న ఒక అద్భుతమైన అవకాశం. మీరు ఈ నెలను చాలా అప్రమత్తంగా, అత్యంత జాగ్రత్తగా గడపవలసిన అవసరం ఎంతైనా ఉంది. పరిస్థితులు మీకు ఏమాత్రం అనుకూలించవు. మీరు ఊహించని విధంగా, మీరు ఎన్నడూ కలలో కూడా అనుకోని రీతిలో ఈ నెలలో 3 పెను ప్రమాదాలను ఎదుర్కోబోతున్నారు. ఈ ప్రమాదాలు మీ భౌతిక, మానసిక మరియు ఆర్థిక మూలాలను కదిలించేలాగా ఉంటాయి. కాబట్టి ఈ నెలను మీరు ఒక అగ్ని పరీక్షలా భావించి అడుగడుగున ఆచితూచి అడుగులు వేయాలి. ఈ ఆగస్టు నెలలో మీరు ఎదుర్కోబోయే పరిస్థితులను లోతుగా విశ్లేషిస్తే మీకు అంతా వ్యతిరేకంగా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అది ఎంత చిన్న పనైనా సరే అందులో అనూహ్యమైన ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతాయి. మీ అంచనాలు అన్నీ తలకిందులవుతాయి. ఒక అదృష్ట శక్తి మీ ఎదుగుదలను, మీ సంతోషాన్ని అడ్డుకుంటున్న భావన మిమ్మల్ని నిరంతరం వెంటాడుతుంది. దీనివల్ల మీలో తీవ్రమైన మానసిక ఆందోళన మొదలవుతుంది. మనశ్శాంతి అనేది కొంచెం కూడా కనిపించదు. మనసు ఎప్పుడు ఏదో ఒక తెలియని భయంతో, ఆందోళనలతో సతమతమవుతూ ఉంటుంది. దీని ప్రభావం మీ జీవితంపై తీవ్రంగా పడుతుంది. ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక ప్రతికూల ఆలోచన మీ మెదడును తొలుస్తూనే ఉంటుంది. ఏ పని చెయ్యాలన్నా ఆసక్తి ఉండదు. ఏ పని చెయ్యబుద్ధి కాదు. మీలోని సహజమైన ఉత్సాహం, చురుకుదనం మరియు కష్టపడి పనిచేసే తత్వం ఒక్కసారిగా మాయమైపోతాయి. ఒక రకమైన నిరాశ, నిస్పృహ ఆవహిస్తాయి. మీ చుట్టూ ఉన్నవారు మీలో వచ్చిన ఈ మార్పును గమనించి ఆశ్చర్యపోతారు. మీరు ఒంటరిగా గడపాలని కోరుకుంటారు, కానీ ఆ ఒంటరితనం మీలోని నెగటివ్ ఆలోచనలను మరింత పెంచుతుంది. మీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. దేనిపైన సరైన నిర్ణయం తీసుకోలేక సతమతమవుతూ ఉంటారు. ఇదంతా గ్రహాల ప్రతికూల ప్రభావం వల్లే జరుగుతుందని గ్రహించి మీ మనసును మీ అదుపులో ఉంచుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ మానసిక సంఘర్షణ నుండి బయటపడటానికి మీకు చాలా సమయం మరియు ఓపిక అవసరం అవుతాయి. ఇక ఈ నెలలో మీకు ఎదురు కాబోయే మొదటి మరియు అత్యంత తీవ్రమైన పెను ప్రమాదం మీ ఆరోగ్యానికి సంబంధించినది. జ్యోతిష్య శాస్త్ర గ్రంథాలు మరియు ఈ గోచార ఫలితాలు స్పష్టంగా సూచిస్తున్నట్లు ఈ ఆగస్టు నెలలో మీకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. మీ దేహ సౌఖ్యం పూర్తిగా లోపిస్తుంది. శారీరకంగా ఎప్పుడు ఏదో ఒక అసౌకర్యం, నొప్పులు లేదా నీరసం మిమ్మల్ని వేధిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా నేత్ర సంబంధిత వ్యాధులు మరియు విపరీతమైన తలనొప్పి మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. కంటికి సంబంధించిన చిన్నపాటి సమస్య లేదా ఇన్ఫెక్షన్ వచ్చినా దానిని ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. కళ్ళ మంటలు, కళ్ళు ఎర్రబడడం లేదా చూపు మందగించడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఒక తలనొప్పి విషయానికి వస్తే మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోవడం వల్లే ఈ శిరోబాధలు వస్తాయని వైద్యులు చెబుతారు. మైగ్రేన్ లాంటి సమస్యలు ఉన్నవారికి ఈ నెల మరింత కష్టంగా ఉంటుంది. రాత్రుల్లో ప్రశాంతంగా నిద్ర పట్టదు. నిద్రలేమి సమస్య మిమ్మల్ని మానసికంగా మరింత కుంగదీస్తుంది. సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల పగటిపూట మీ పనులపై ఏకాగ్రత లోపిస్తుంది. చిరాకు, కోపం పెరుగుతాయి. ఈ అనారోగ్య సమస్యల వల్ల పదే పదే ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావచ్చు. దానికి తోడు వైద్య పరీక్షలు, మందుల కోసం పెట్టే ఖర్చులు కూడా మీ జోబుకు పెద్ద చిల్లులు పెడతాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ నెలలో తమ మందులను సరైన సమయానికి వేసుకోవడం, క్రమం తప్పకుండా చెకప్లు చేయించుకోవడం చాలా అవసరం. ఆరోగ్యం పట్ల ఏమాత్రం అశ్రద్ధ వహించినా అది ప్రాణాంతకరమైన ముప్పుగా మారే ప్రమాదం ఉందని గ్రహించి ప్రతి చిన్న ఆరోగ్య సమస్యను సీరియస్గా తీసుకోవాలి. మీరు ఎదుర్కోబోయే రెండవ మరియు అత్యంత బాధాకరమైన ప్రమాదం మీ బంధాలకు, మీ ఆత్మగౌరవానికి సంబంధించినది. సింహరాశి వారు సహజంగానే పరువు ప్రతిష్టలకు ప్రాణమిస్తారు. ఎవరైనా పల్లెత్తి మాట అంటే భరించలేరు. కానీ ఈ ఆగస్టు నెలలో మీ ఆత్మగౌరవానికి తీవ్రమైన భంగం వాటిల్లే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. వీరితో జాగ్రత్త అని ముఖ్యంగా హెచ్చరించడానికి ప్రధాన కారణం ఇదే. మీ శత్రువులు బయట ఎక్కడో లేరు, మీ ఇంట్లోనే, మీ బంధువర్గాల్లోనే, మీ మిత్ర బృందంలోనే ఉన్నారు. మీరు ఎవరికైతే అత్యంత ప్రాధాన్యత ఇస్తారో, ఎవరికైతే మీ రహస్యాలు చెబుతారో, మీకంటే ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తారో వారి చేతుల మీదగానే మీకు తీవ్రమైన అవమానం, మనోవేదన ఎదురవుతాయి. కావలసిన వారే మిమ్మల్ని 10 మందిలో అవమానిస్తారు. మీ మాటలు కావాలనే అపార్థం చేసుకోవడం లేదా గతంలో మీరు చేసిన సహాయాన్ని పూర్తిగా విమర్శించి మిమ్మల్ని నిందించడం, నిందలు వేయడం జరగవచ్చు. దీనికి తోడు సోదర విరోధములు కూడా ఈ నెలలో తీవ్ర స్థాయిలో ఉంటాయి. అన్నదమ్ముల మధ్య, అక్కా చెల్లెల మధ్య ఆస్తి తగాదాలు గాని, పాత పట్టింపులు గాని మళ్ళీ తెరపైకి వచ్చి తీవ్రమైన మాటల యుద్ధానికి దారితీయవచ్చు. కుటుంబ సభ్యులతోనే అకారణ విరోధాలు ఏర్పడతాయి. ఇంట్లో ప్రశాంతత వాతావరణం పూర్తిగా లోపిస్తుంది. చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు చెలరేగుతాయి. ముఖ్యంగా మీ మాట తీరు, మీలో సహజంగా ఉండే ఆవేశం ఈ గొడవలకు మరింత ఆజ్యం పోసే అవకాశం ఉంది. మీరు ఎంత మంచి ఉద్దేశంతో మాట్లాడినా అది ఎదుటివారికి చెడుగానే వినిపిస్తుంది. ఈ నెలలో బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు మౌనంగా ఉండటమే మీకు శ్రీరామ రక్ష. మీ రహస్యాలను, మీ బలహీనతలను ఎవరితోనూ, ముఖ్యంగా మీరు గుడ్డిగా నమ్మే స్నేహితులతో కూడా పంచుకోకండి. వారు సమయం చూసి ఆ రహస్యాలతోనే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే ప్రమాదం ఉంది. ఏమాత్రం తొందరపడి నిర్ణయాలు తీసుకున్నా, ఆవేశపడి మాట జారినా జీవితకాలం పాటు ఆ బంధాలు శాశ్వతంగా తొలగిపోయే ప్రమాదం ఉంది. మూడవ పెను ప్రమాదం మీ ఆర్థిక స్థితికి సంబంధించినది. ఈ నెలలో ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఒక భయంకరమైన నీడలా వెంటాడుతాయి. మీరు ఎంత కష్టపడినా, పగలు రాత్రి అనక చెమటోర్చినా చేతులు చిల్లిగవ్వ మిగిలని దయానీయ పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం రావడం గగనమైపోతుంది, కానీ ఖర్చులు మాత్రం మీ ఆదాయం కంటే రెట్టింపు అవుతాయి. ఊహించని ధన నష్టం సంభవిస్తాయి. మీ ఇంట్లో అత్యవసరాలు తీర్చుకోవడానికి, కుటుంబ పోషణకు లేదా పైకి చెప్పుకోలేని అనారోగ్య ఖర్చులకు మీ దగ్గర డబ్బు లేక ఇతరుల ముందు చేయి చాచాల్సిన, తలదించుకోవాల్సిన దీన స్థితి రావచ్చు. అప్పులు చేయకూడదని మీరు ఎంత గట్టిగా, దృఢంగా నిర్ణయించుకున్న పరిస్థితులు మీ మెడ మీద కత్తి పెట్టి మరీ మిమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తాయి. రుణాలు చేయవలసి వస్తుంది. ఇంతకు ముందు మీరు ఎవరికైనా జాలిపడి అప్పు ఇచ్చి ఉంటే ఆ డబ్బు ఈ నెలలో తిరిగి రాదు సరికదా. అడిగితే వారి నుండి ఎదురుదాడులు, మాట పట్టింపులు ఎదురవుతాయి. వ్యాపారస్తులకు కూడా ఈ సమయం అత్యంత గడ్డు కాలమే. వ్యాపారంలో అంతంత మాత్రంగానే నత్తనడకన సాగుతాయి. ఆశించిన లాభాలు రాకపోవడం ఒక ఎత్తు అయితే, ఉన్న మూలాధనం, పెట్టుబడి కూడా కరిగిపోయే ప్రమాదం ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపార విస్తరణకు లేదా కొత్త బ్రాంచులు తెరవడానికి ఇది ఏమాత్రం అనుకూలమైన సమయం కాదు. స్టాక్ మార్కెట్, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ వంటి రిస్కుతో కూడుకున్న రంగాలలో పెట్టుబడులు పెట్టడం అంటే చేజేతులారా మీ కష్టార్జితాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేసుకోవడమే. ఎవరో స్నేహితులు చెప్పారు కదా అని ఆకర్షణీయమైన, రాత్రికి రాత్రి కోటీశ్వరులను చేస్తామనే పథకాల పేరుతో మోసపోయే అవకాశం 100% ఉంది. కాబట్టి ఆర్థిక లావాదేవీల విషయంలో అత్యంత జాగ్రత్తగా 1కి 10 సార్లు ఆలోచించి అడుగులు వేయాలి. జాయింట్ అకౌంట్స్, భాగస్వామి వ్యాపారాల్లో ఉన్నవారు తమ భాగస్వాముల కదలికలపై, అకౌంట్ బుక్పై ఒక కన్నేసి ఉంచాలి. లేకపోతే వారు చేసే ఆర్థిక మోసాలకు మీరు బలిపశువయ్యే ప్రమాదం ఉంది. ఈ వరుస నష్టాలు, అప్పుల బాధలు మీలో మనోదుఖాన్ని వర్ణించలేనంతగా పెంచుతాయి. దానికి తోడు ఈ నెలలో మాతృవంశ సూతకములు, పీడలు ఏర్పడే సూచనలు బలంగా ఉన్నాయి. అంటే తల్లివైపు బంధువులలో ఎవరికైనా తీవ్రమైన అనారోగ్యం కలగడం లేదా ఊహించని మరణ వార్త వినవలసి రావచ్చు. ఇది మీ సున్నితమైన మనసును మరింత కలిసివేస్తుంది. ఇలా అన్ని వైపుల నుండి సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో ఈ ఆగస్టు నెల మీకు ఒక భయంకరమైన పీడకలగా మారే అవకాశం ఉంది.
అయితే ఇన్ని ప్రతికూలతలు, ఇన్ని కష్టాల కడల మధ్య కూడా కాలం ఎప్పుడూ పూర్తిగా చీకటిగా ఉండదు. దట్టమైన చీకటి మేఘాల మధ్య కూడా ఉదయాన్నే సూర్యుడి కిరణాలు దారి చేసుకుని వచ్చినట్లు ఈ నెలలో కూడా మీకు కొన్ని ఆశాకిరణాలు ఉన్నాయి. జ్యోతిష శాస్త్రం కేవలం సమస్యలను మాత్రమే చెప్పదు, వాటికి పరిష్కారాలను, అనుకూల సమయాలను కూడా నిర్దేశిస్తుంది. ఈ నెలలో మీకు కొన్ని రోజులు కొంతవరకు సానుకూల ఫలితాలను ఇస్తాయి. మీరు ఏవైనా అత్యవసర పనులు చేయాలనుకుంటే, చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే, లేదా ఎవరినైనా ముఖ్యమైన వ్యక్తులను, అధికారులను కలవాలనుకుంటే ఈ అనుకూల దినములు ఎంచుకోవడం చాలా తెలివైన పని. ఈ ఇమేజ్లో స్పష్టంగా పేర్కొన్నట్లు ఆగస్టు నెలలో 7, 8, 9, 14, 18, 25, 26 మరియు 28వ తేదీలు మీకు అనుకూల దినములు. ఈ నిర్దిష్టమైన రోజుల్లో మీ పనులలో ఉన్న ఆటంకాలు కాస్త తగ్గి మీరు తలపెట్టిన పనులు సజావుగా సాగే అవకాశం ఉంది. మీరు చేసే ప్రయత్నాలకు కొద్దిగా అదృష్టం తోడే విజయం వైపు అడుగులు పడతాయి. ఈ రోజుల్లో మీ మనసుకు కాస్త నెమ్మదిగా ప్రశాంతత లభిస్తుంది. వివాదాలు పరిష్కరించుకోవడానికి, కొత్త అవకాశాలు అమలు చేయడానికి ఈ తేదీలు అనువైనవి. కానీ అదే సమయంలో మీరు అత్యంత అప్రమత్తంగా, భయభక్తులతో ఉండాల్సిన ప్రతికూల దినములు కూడా చాలానే ఉన్నాయి. ఆగస్టు నెలలో 3, 4, 5, 11, 16, 20, 22, 23, 30 మరియు 31వ తేదీలు మీకు పూర్తిగా ప్రతికూల దినములు. ఈ రోజుల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరు ఎంత ఒత్తిడి చేసినా ఎటువంటి కొత్త పనులు ప్రారంభించకూడదు. ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేయవలసి వస్తే వీలైనంత వరకు వాటిని వాయిదా వేసుకోవడం అత్యుత్తమం. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, ఎందుకంటే ఈ రోజుల్లో ప్రమాదాలు జరిగే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంది. ఎవరితోనూ ఈ రోజుల్లో వాదనలకు, గొడవలకు దిగకండి. ఎవరైనా రెచ్చగొట్టినా సైలెంట్గా అక్కడి నుండి తప్పుకోండి. ఆర్థిక లావాదేవీలు, అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం ఈ ప్రతికూల రోజుల్లో అస్సలు చేయకండి. ఈ దినములలో మీరు వీలైనంత వరకు ఇంటికి పరిమితమై మౌనంగా ఉంటూ దైవ ధ్యానంలో గడపడం మీ శ్రేయస్సుకు, మీ ప్రాణాలకు చాలా మంచిది. గోచార గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మనం చేసే పనులలో శ్రమకు తగ్గ ఫలితం రాకపోగా అపఖ్యాతి మూట కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ అనుకూల, ప్రతికూల తేదీలను ఒక డైరీలో రాసుకొని వాటిని గుర్తుపెట్టుకొని తదనుగుణంగా మీ దైవదిన కార్యక్రమాలను ప్రణాళిక చేసుకోవాలి. ఈ కష్టాల కడల నుండి సురక్షితంగా గట్టెక్కడానికి, ఈ 3 పెను ప్రమాదాల తీవ్రత నుండి వీలైనంత వరకు తగ్గించుకోవడానికి జ్యోతిష శాస్త్రం మన ప్రాచీనమైన కొన్ని అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన పరిహారాలు సూచించారు. సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు. గ్రహాల రాజైన సూర్యుడే మీకు దిక్కు. మీ జాతకంలో మిగిలిన గ్రహస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా సరే సూర్య భగవానుడిని నిష్ఠగా ఆరాధించడం వల్ల మీకు కొండంత అండ లభిస్తుంది. ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవడం అలవాటు చేసుకోండి. బ్రహ్మముహూర్తంలో లేచి ఇల్లు శుభ్రం చేసుకుని శుచిగా స్నానం ఆచరించి సూర్య భగవానుడికి ఆజ్యం సమర్పించడం తప్పనిసరిగా మీ దినచర్యలో భాగం చేసుకోండి. ఒక స్వచ్ఛమైన రాగి పాత్రలో శుద్ధమైన జలం తీసుకొని అందులో కొద్దిగా ఎర్రటి కుంకుమ, ఎర్రటి పూలు, కొద్దిగా అక్షింతలు వేసి సూర్యుడికి ఎదురుగా నిలబడి ఆ నీటిని ధారగా కిందకు వదులుతూ ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః లేదా ఓం భాస్కరాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించండి. ఇలా చేయడం వల్ల సూర్యుని కిరణాల్లోని శక్తి మీ శరీరంలోకి ప్రవేశించి మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి ఉద్దీపన చేస్తుంది. అలాగే ఈ నెల అంతా కుదిరితే ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయ సూత్రాన్ని పారాయణం చేయడం వల్ల అద్భుతమైన, ఆశ్చర్యకరమైన ఫలితాలు కలుగుతాయి. ఆదిత్య హృదయం అనేది సాధారణమైన స్తోత్రం కాదు. ఇది సాక్షాత్తు అగస్త్య మహాముని శ్రీరామునికి రామరావణ యుద్ధ సమయంలో ఆపదలను దాటడానికి, శత్రువులను జయించడానికి ఉపదేశించిన మహామంత్రం. మీ చుట్టూ ఉన్న కంటికి కనిపించిన శత్రువులను పాలద్రోలడానికి, మీ అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి ఈ పారాయణం ఒక దివ్యౌషధంగా, ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది. వీటన్నిటితో పాటు మీ ప్రవర్తనలో కూడా కొన్ని మార్పులు చేసుకోవడం అత్యవసరం. సింహరాశి వారిలో సహజంగా ఉప్పొంగే కోపాన్ని, రాజసం అనే పేరుతో ఉండే అహంకారాన్ని ఈ ఒక్క నెలపాటు పూర్తిగా పక్కన పెట్టండి. ఎవరితోనూ పంతాలకు, పట్టింపులకు, ఈగో క్లాష్కు పోకండి. అవతలి వారు మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా, ఎంత నిజంగా అవమానించినా సంయమనం కోల్పోవద్దు. ఎందుకంటే గ్రహాలు మనకు అనుకూలంగా లేనప్పుడు మనకు ఏది తప్పు, ఏది ఒప్పు అనేది స్పష్టంగా తెలియదు. మన బుద్ధి కూడా మందగిస్తుంది. అలాంటి సమయంలో మనం కోపంతో చేసే చిన్న పొరపాటు, జారే ఒక చిన్న మాట కూడా మన జీవితాన్ని నాశనం చేసే పెద్ద విపత్తులాగా మారవచ్చు. కాలం అన్ని గాయాలను మారుస్తుంది, అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. చీకటి రాత్రి తర్వాత వెలుతురు రావడం ఎంత సత్యమో, ఈ కష్టాల తర్వాత మీకు మళ్ళీ రాజయోగం పడుతుంది అన్నది కూడా అంతే సత్యం. ఈ ఆగస్టు నెల మీ సహనానికి, మీ భక్తికి, మీ ధైర్యానికి ప్రకృతి పెడుతున్న ఒక అగ్ని పరీక్ష లాంటిది. ధైర్యం కోల్పోకుండా మీ మీద ఒక నమ్మకం ఉంచుకొని భగవంతునిపై పూర్తిగా భారం వేసి
పవిత్రమైన చింతతో చిరునవ్వుతో అడుగులు ముందుకు వేస్తే ఈ గడ్డుకాలాన్ని కూడా మీరు సులభంగానే సురక్షితంగా దాటగలరు. ఈ హెచ్చరికలను కేవలం భయపెట్టే మాటలుగా కాకుండా ఒక సానుకూల దృక్పథంతో మార్గదర్శకంగా స్వీకరించి పై సూచించిన దైవిక మరియు భౌతిక పరిహారాలను నిష్ఠగా పాటిస్తూ ప్రతి అడుగులోనూ ప్రతి మాటలోనూ జాగ్రత్త వహిస్తే ఈ ఆగస్టు నెలలో ఎదురయ్యే ఆ 3 పెను ప్రమాద తీవ్రత నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకొని ఎలాంటి నష్టం జరగకుండా అత్యంత సురక్షితంగా బయటపడగలరని నమ్మండి. విజయీ భవ. ఓం ఐం హ్రీం